హర్యానే కదా అక్కడ? హర్యానా హర్యానా రే, నా చేతులు పట్టుకుని నా కూడా నడిచిన చెల్లెలు రా తనను చంపేశావు కదరా, నిన్ను వదలండ్రా. అయ్యో దేవుడా, ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నా కొడుకు ఏం తప్పు చేశాడు? ఒక హంతకుడు అండి. అంతా కూడా నన్ను కొడుకులా చూసుకున్న కుటుంబాన్ని చివరికి నన్ను శపించేలా చేసావు కదరా. వాళ్ళు ఇప్పుడు నన్నే హంతకుడుగా భావిస్తున్నారు. నీ గురించి ఎవరికీ తెలీదు, నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. హరియన్నా నేను చెప్పేది వినండి. వద్దు, నా నీతి న్యాయం మా యజమాని మాత్రమే. అక్కడికొచ్చి నిజమేంటో ఒప్పుకో. నిజమేంటో తెలుసుకోవాలంటే నేను చెప్పింది మీరు వినాలి. చనిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నేను చేయలేదు, నేను హత్య చేయలేదు. నీలి, ఒకసారి లేచురా. ఒక ముఖ్యమైన విషయం ఉంది, సంతోషమైన విషయం. మనిద్దరిని ఆనందింపజేయడానికి వాళ్ళు వస్తున్నారు. మన ఇంటి గుమ్మంలోనే వేచి చూద్దాం. మనం ఎన్నాళ్లుగానో ఎదురు చూసాం. మనల్ని చూడడం కోసమేగా వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్తున్నాను. తాతయ్యా, తాతయ్య, మా పిన్ని చాలా సంతోషంగా ఉన్నట్టుంది. పాట పాడడం మొదలుపెట్టింది. నిజమే తాతయ్య. అవును, మీరు ఆ ఇంటికి వెళ్ళారా? లేదు, మా టీచర్తో ఆ దారిలో వెళ్ళినప్పుడు మేము విన్నాం. పాడుతూనే ఉన్నారు. నాన్నా, మీరు వెంకయ్య షాప్ లో గజ్జలు తీసుకురండి. ప్రోగ్రామ్ కోసం మాస్టర్ గారు మంచి గజ్జల్ని తీసుకురమ్మన్నారు. సంవత్సరం కొత్త బట్టలు కొనటం, ఉత్సవాలు అయిపోగానే జాగ్రత్తగా ఉంచుకోవటమే లేదు. ఆభరణాలన్నీ అక్కడక్కడ విసిరి పడేశావు. బంగారం ఏం తక్కువ ధర కాదని తెలుసు కదా మీకు. ఇద్దరు లిస్ట్ వేసి ఉంచారు కదా? రాసాం. ఏమేం కావాలో అన్ని లిస్ట్ రాసి పెట్టాం. సరే, ఇద్దరు లోపలికి వెళ్ళి ఏదైనా తినండి. ఇదిగోండి. నాన్న, నేను వెళ్ళొస్తాను. బాలా, ఇక నేను చిదంబరానికి రాలేను. వాడు నాకు కేవలం శిష్యుడు మాత్రమే కాదు, నీలాగానే వాడి కూడా ప్రేమ పంచే పెంచాను. ఆ చోటు వాడి బిడ్డలకే సొంతం. మంచి మనసుతో అన్ని పనులు పూర్తి చేసుకుని రా. సరే నాన్న, వస్తాను. ఈ సమయంలో నిన్నెవరు తలుచుకుంటున్నారు? ఏ మాలిని, నీ కూతురు గొంతులో ఏదో ఇరుక్కుంది. ఇదిగో వస్తున్నాను. ఇదిగోండమ్మా. అయ్యో, ఇదిగో ముందైతే తాగు. తల మీద అద్దనా? అయ్యో, దోశ వేసి వచ్చాను. ఎవరే ఈ టైంలో నీ గురించి ఎవరే ఆలోచిస్తున్నారు? పోవే. మాలిని, నాన్నగారికి ఇంకా మంది ఇవ్వలేదా? మర్చిపోలేదు వదినా. ఈ టిఫిన్ పని చూసేసి వెళ్ళిచ్చొస్తాను. ఆహా, మీను ఇక్కడే టిఫిన్ చేస్తుంది. వాళ్ళింట్లో ఈరోజు ఉప్మా అట. ఆ టిఫిన్ తనకు అస్సలు నచ్చదు. అందుకనే తినే టైంకి ఇక్కడికి వచ్చేసాను.
అయ్యో, ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నానమ్మా. వేడి వేడి గంజిని నా చేతి మీదే పోసారు చూడండి. సుభద్రాన్ని కట్టిపడేస్తే గాని బుద్ధి రాదు. అంతా తలరాత. బామా, నువ్వు వెళ్ళి అదేమిటో చూసొస్తావా? అయితే నేను బాగుండటం మీకు నచ్చలేదన్నమాట. పంపించిన భోజనం తిన్నారా లేదా అని చూడాల్సిన అవసరం లేదులే. వాళ్ళతో ఎక్కువ మాటలు పెట్టుకోకు. వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు కదా. సుభద్ర గురించి ఎవరైనా మాట్లాడితే చాలు అందరూ ఎటోళ్ళటూ పారిపోవడం మొదలు పెడుతున్నారు. సుభద్రకి పెళ్ళైనా మొగుడుతో కాపురం చేయకుండా 10 రోజుల్లో గొడవ పడి పుట్టింటికి తిరిగొచ్చేసింది. ఆ దిగులుతో సుభద్ర తల్లి తండ్రి చనిపోయారు. సుభద్రని తన భర్తతో మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలపాలని ప్రయత్నించారు. ఎవరు విన్నారు గనక దేనికి ఒప్పుకోలేదు. కొద్ది రోజులు తన భర్త వారంలో 1-2 రోజులు వచ్చి వెళుతూ ఉండేవాడు. సుభద్ర ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టారు. సుభద్ర పరిస్థితి దారుణంగా మారడానికి కారణమే ఇది. అందుకని తనని మనం పిచ్చిది అనకూడదు. మీరిద్దరూ ఆ ఇంటి వైపుగా వెళ్లారని తెలిసిందో మీ ఇద్దరి తాట తీసేస్తాను. నా మాట ఎవరు వింటారు? అవును, మీ అన్నయ్య 2 రోజులుగా రానేలేదు, ఎందుకని? హరి అన్న ఇప్పుడు బిజీగా ఉన్నారు బామ్మ. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటేమో ఈదడం ప్రాక్టీస్ చేస్తున్నాడు బామ్మ. హరియన్నా, హరియన్నా, అది అన్నా. ఏమయ్యా కృష్ణ, నీ కొడుకు చదువంతా పూర్తయింది కదా, అతన్ని మాట్లాడకుండా చెన్నైకి పంపించి అక్కడ ఎవరికైనా పరిచయం చేయొచ్చు కదా. వాడికి పాట రాయడం, పాట పాడడం అన్ని పనులు తెలుసు కదా. 2-3 సార్లు ఫ్రెండ్స్తో కలిసి బయట దేశాలు కూడా వెళ్ళొచ్చాడు. ఓహో, వాడికి సినిమాలో పాడాలి, గొప్ప సింగర్ అవ్వాలని కోరిక. గవర్నమెంట్ లో ఒక మంచి ఉద్యోగం వచ్చింది, దాన్ని కూడా వద్దని తిరుగుతున్నాడు. వాడు పైకొస్తాడయ్యా, నువ్వేం భయపడకు. రే, స్నానం చేసి చాలు, వస్తావా? ఇదిగో వస్తున్నాను. అసలు బుద్ధి లేదు. ఎన్నిసార్లు చెప్పించినా సరే అస్సలు పట్టించుకోవడం లేదు. తాటి చెట్టులాగా పెరిగావు, నీకేం పోయేగలవురా? శ్రద్ధగా నేర్చుకోవచ్చుగా. నవ్వకండి, ఇక్కడ నేనేం కామెడీ చేయట్లేదు. ఈ కాలపు పిల్లలు కదా. ఆ కాలంలో నేను చదువుకుంటుంటే మా గురువు గారు చెప్పిందని శ్రద్ధగా విన్నాను. చాలా కష్టపడి శ్రమించి నేర్చుకున్నదే ఈ కథకళి. కానీ ఈ కాలంలో క్లాస్ జరుగుతున్నప్పుడు వాట్సాప్ కామెడీలు చదువుకుని నవ్వుకోవడమే ఈ కాలపు మీ జీవితం. వెళ్ళండి, వెళ్ళా. అరే మణిగంట, అదేం లేదురా, మీ ఇంట్లో నుంచి మంచి తొమలాకులు తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు, అర్థమైందా? తీసుకొని వస్తాను. వెళ్ళు. చూస్తుంటే క్లాస్ అయిపోయినట్టుంది. వెళ్ళండి, భలే ఉన్నారులే. ఏమైందయ్యా? దొరకలేదే. పట్టాలం వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. గాంధీ జయంతి కదా, అసలు సరికే దొరకదు. భగవంతుడా, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మన సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తే ఎలా ఉంటుంది? ఆ మిలిటరీ వాడిని అసలు నమ్మకూడదయ్యా. 10 రూపాయలు ఎక్కువగా ఇస్తాడంటే చాలు అక్కడే పడిపోతాడు. ఈ రోజు ఏం చేద్దాం? సినిమా వాళ్ళకి ఖచ్చితంగా చోటు తెలుసు. సరుకు ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి తీసుకొస్తారు. కానీ డబ్బు విషయంలో చాలా తేడాగా ఉంటారు. వచ్చేసారు. మెట్ట మెరకాని చూడకుండా నేను అన్ని చోట్ల వెతికి ఆ తెల్లవాళ్ళని చూశాను, ఎక్కడా లేడు. చివరికి మన ఊరు వాళ్లే బెస్ట్ అని నాకు బాగా తెలిసిపోయింది. అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అదెలా నేను తీసుకోకుండా వస్తాను? ఏ బ్రాండ్ అది? తాగనని మాటిచ్చానుగా. మాలు నీకు ఇంతకు ముందే చెప్పానే. కానీ మనం బయటికి వెళ్ళి తాగుదాం. రాబడి సరిగ్గా లేని గుళ్లకు
పూజారు దొరకడం అనేది చాలా కష్టమే. పెద్దగా ఏమీ ఆశపడలేదు, అయినా ఏదో కొంచెం రాబడి రావాలి కదా. ఒక 300 రూపాయలు ఈ నెల నుంచి ఎక్కువగా ఇవ్వండి. మూడో అమ్మాయి 12th కంప్లీట్ చేయగానే గుడికి అయ్యే ఖర్చు ఏ విధంగా పెరుగుతుందో అమ్మాయి కూడా ఖర్చు పెరుగుతుందని బాధపడుతున్నారు. మాయనేరు గుళ్ళో జాతర ముగిసిన తర్వాత ఊరి వాళ్లతో పెద్ద గొడవ. పూజారి ఉద్యోగం వదిలేసి ఒక బియ్యపు కొట్లో పనిచేరాను. గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని చెప్పి ఇంట్లో తాళి దగ్గర నుంచి అన్ని వస్తువులు తాకట్టు పెట్టించిన డబ్బు ఉద్యోగం ఇప్పిస్తానని ఒకడు తీసుకుని పారిపోయాడు. అప్పుడే మాకు పరిచయం ఏర్పడింది. ఇక మీద ఈ గుళ్ళో వచ్చిన డబ్బుతోటే జీవితం గడుపుతాను అని చెప్పారు. నా దగ్గర ఇంకేమీ అడగలేదు, అంత అమాయకం. తీసుకోండి, పాలిష్ పనంతా పూర్తయిపోయి అంతా సిద్ధంగా ఉంది. రేపు తంతిరి కట్టి శృతి మొదలు పెట్టచ్చు. అలాగే చెయ్యి. రాబ్బా కూర్చో. నువ్వు చేస్తున్న దేవుడి క్యాసెట్ జాతరకు ముందు బయటకు వస్తుందా? ఆ సిడీని బేరీ రిలీజ్ చేయాలని మేమందరం ఎంతగానో కోరుకుంటున్నాం. అది చెప్పడానికి నేను ఇక్కడికి. నువ్వు చెబితే చాలు, ఆ తర్వాత నీతో పాటు పనిచేసే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. సరే నాయనా, దీన్ని తీసుకో. నేను బయలుదేరుతాను. అంతా సవ్యంగానే జరుగుతుంది నాన్న. అయితే నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా. మాధుర్య, రామ్మా, నిన్ను చూసి ఎన్ని రోజులయ్యింది. అవును, అప్పు రాలేదా? మీకు రావడానికేమో టైం లేదు. అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి తీరాలి. సింగపూర్ మినిస్టర్ తో కాన్ఫరెన్స్ మీటింగ్ ఎల్లుండి. రా, లోపలికి వెళదాం. భార్గవి, వచ్చి ఎవరు వచ్చారో చూడు. మాధురిని చూసి ఎంత కాలమైంది. అత్తయ్య, అప్పు ఎక్కడా? ఒక్కదానివే వచ్చావా? ఏమా, చిదంబరంలో జరిగిన పెళ్లిలోనే కదా మన ఇద్దరం కలిసాము. 5-6 సంవత్సరాలు అయిందనుకుంటాను. చల్లగా మజ్జిగ ఇవ్వండి. అవును, లీలాకృష్ణ ఎక్కడున్నారు? అవును, రాహుల్ ఎక్కడ ఇంట్లో లేడా? లేడు, బయటికి వెళ్ళాడు. బాలు అన్నకి నేను ఫోన్ చేశాను. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి రావడానికి కారణం మనో మీతో ఒక విషయం చెప్పమన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. గిరి సడన్ గా చనిపోవడం వల్ల సింగపూర్ లాంటి ఒక ఊరిలో నేను ఒంటరిగా బిజినెస్ నడపడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నాను. చదువు పూర్తి చేసి మనో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బిజినెస్ గురించి తెలుసుకోవడానికి తనకు కొంచెం టైం పడుతుంది. ఇక తనకి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఇంట్లోనే ఉండి వాణ్ణి బాగా చూసుకునే అమ్మాయి కావాలి. మైథిలి తనకు బాగా ఇష్టమని చెప్పాడు. అలాగే ఉంటుంది మరి. చిన్న వయసు నుంచి వాళ్ళిద్దరూ ఇంట్లో ఒకటిగా పెరిగారు కదా. మాధురి, తనకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తుంది. అక్క కూతుర్ని ఇక్కడ వాళ్ళంతా సొంత కూతురులాగే చూసుకుంటారు. తనకి ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాం. అవునవును. ఇంత వయసు వచ్చినా సరే నా పిల్లలకి ఇంకా అగతాయితనం పోలేదు. ఉద్యోగము పదవి ముఖ్యం కాదు, కళ మాత్రమే తన జీవిత లక్ష్యమని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. మాకు తెలిసినంత వరకు వాడు ఇంకా చిన్న పిల్లాడే. ఇందులో వాడి ఇష్టమే ముఖ్యం, వాడి నిర్ణయమే నా జవాబు. వచ్చినప్పటి నుంచి తనని చూడలేదే. ఎక్కడికి వెళ్ళింది తను? కళా మండపంలో ఏదో టీవీ ఛానల్ కోసం ప్రోగ్రామ్ చేస్తోంది. రెడీ, యాక్షన్. నా కంపోజింగ్ ఎలా ఉంది?
కళామండలం యూనివర్సిటీ గురించి పబ్లికేషన్ డిపార్ట్మెంట్ జరిపే ఒక కాన్సెప్ట్ ఇది. నేషనల్ ఛానల్లో కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. నేను ఇక్కడికి నిన్ను చూడడం కోసం మాత్రమే వచ్చాను తెలుసా. నేను వెళ్ళాలి, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పంచువాలిటీ ఎక్కువ. నేను వస్తాను. నేను ఒకసారి బాంబే వెళ్ళినప్పుడు అక్కడ బాలమురళీకృష్ణ కచేరీ జరిగింది. దాన్ని ఎలాగైనా సరే చూడాలనే ఆతృత కలిగింది. అక్కడ ఉన్న ఒక మిత్రుడు ఒక టిక్కెట్ ఇచ్చాడు. ఆయన దైవీకమైన పాటను వింటే మనసు లోపల చెప్పలేని సంతోషం. ఆయన గొంతుతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. ఒక మాట చెబుతాను, సంగీతానికి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఇక దేనికి లేదు. అందువల్లే దేవుడు కొంతమందికి మాత్రమే దాన్ని ప్రసాదించాడు. సంగీతం అంతా వినడానికి ఒకేలా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళకి సంగీతంలో ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. సరిగ్గా చెప్పావు. ఉత్తరం వైపు వెళ్ళామంటే అందరికీ బాగా నచ్చిన సంగీతం హిందుస్థానీ రాగమే. దక్షిణంలో కర్ణాటక సంగీతమే భక్తి. మన తోటలో నుంచి మామిడి పళ్ళు కోసుకొచ్చారు. రుచిగా ఉంటాయి. రుచిగా ఉండడం వల్ల నేను కూడా కొన్ని తినేశాను. మిగల్చకుండా అన్నీ తినేయాలి. వెళ్దాం పదమ్మా, వెళ్ళేస్తాం. ఎవరదే? నిన్నేగా నీకు చెప్పాను. కాస్త నూనె, మంచు నూనె ఇందులో వాడమని చెప్పాను కదా. ఏమైంది చిన్నయ్య? ఏముంది, వాసన వస్తుంది. ఈ రోజు నా పెళ్ళాం దగ్గర నేను ఇరుక్కుపోతాను. తప్పకుండా నన్ను కొడుతుందయ్యా. పద పద. రాత్రి సమయాల్లో ఒక టార్చ్ అయినా చేతిలో పెట్టుకోవచ్చు కదా. మాట్లాడుతున్నావు, టైం పోయింది, మేము చూడలేదు. సరే. దేవుడా, ఏం తలరాత నాది. ఏంటిది? ఫుల్లుగా తాగొచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇవ్వడం మంచిదంట. ఇది తాగి కొంచెం మత్తు దిగితే ఏదైనా తినొచ్చు. ఏయ్, రంగు పోసుకుని నేను రంగస్థలంలో నటిస్తుంటే ఎంతమంది నన్ను పొగిడారో తెలుసా. ఈ దేశమే నన్ను చూసి చాలా గర్వపడుంది. కానీ నీకు నన్ను చూస్తుంటే హీనంగా ఉంది. అన్నం బేటవే. ఇలా చూడండి, క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు తాగే క్లాస్ తీస్తున్నారని అందరు చెప్పుకోవడం నేను విన్నాను. కథకళి అనేది ఒక దైవ భక్తి అయిన కళే కదా. అది నేర్పించేవారు కూడా కొంచెం పద్ధతిగా ఉండాలి కదా. మరి ఇప్పుడు ఏంటి, ఇది నా చిన్న సమస్య. ఎదుగో చూడు, ఒక మంచి కళాకారుడు తప్పక మందేస్తాడు. మందేయకపోతే వాడు మంచి కళాకారుడే కాదు. మందు తాగని వాళ్ళతో టాక్స్ వసూలు చేయాలి. తాగి రోడ్లు తిరిగే వాళ్ళకి టాక్సీ వెయ్యాలని నేను దేవుని కోరుకుంటాను. కామెడీ కామెడీ. ఒకసారి నాతో అక్క ఈ విషయం గురించి చెప్పింది, కానీ నేను తనతో ఈ విషయం చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటే మనకు కూడా ఇష్టమే అని చెప్పేద్దాం. మీరేమంటారు? నా ముద్దుల మనవరాలే అది నిర్ణయించాలి, అంతే కదా. పెళ్లి విషయం మాట్లాడటానికి వస్తే చాలు ఆడపిల్లలు అసలు విషయం దాచేస్తున్నారు. మీ మనసులో ఏదైనా ఉంటే చెప్పేయండి, అలాగే చేద్దాం. అదేం లేదు, అదంతా ఏం లేదులే. అప్పు అప్పు అని తన వెనకాల తిరగడం నేను చూశానులే. నీకు తను బాగా తెలుసు కదా. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే దీని గురించి మిగతా విషయాలు మాట్లాడదాం. నాకు సంబంధించినంత వరకు మీ ఇద్దరి జోడి చాలా బాగుంటుంది. నిర్ణయం ఏదైనా చెప్పేయి. తాతయ్య,
నాకిప్పుడు అసలు పెళ్లి వద్దు. ఏమీ తొందర లేదు. నువ్వు నెమ్మదిగా బాగా ఆలోచించి నీ నిర్ణయం చెబితే చాలు. ఏమిటి చాలు కదా? చాలు నాన్న. హలో, ఏమిటో చెప్పు. మన అయ్యగారి 3వ అమ్మాయి ఉందే అరుంధతి, ఆ రోజుల్లో కలకత్తాలో ఉన్న శాంతి నివాసానికి చదువుకోవడానికి వెళ్ళింది. విప్లవాన్ని తలకెక్కించుకొని నక్సలైట్గా మారి కుటుంబానికి దూరమైంది. అందుకే ఊరికి తీసుకొచ్చారు. ఊరికి రాగానే తనకు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఒక కలకత్తా ఆయన ఇంటికొచ్చాడు. అదే మైథిలి నాన్నగారు. అరుంధతి గర్భవతిగా ఉందని తెలిసి తనకి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. పిల్లాడితో సహా వచ్చిన వాళ్ళు ఇక తిరిగి కలకత్తాకు వెళ్ళలేదు. వాళ్ళ గురించి తర్వాత ఎవరు ఇక్కడ అసలు మాట్లాడలేదు. అరుంధతి చనిపోయిన విషయాన్ని ఆవిడ భర్తకి తెలియజేయాలనుకుంటే అతని అడ్రస్ ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకుంది. అటువంటి పరిస్థితి మైథిలి కూడా రాకూడదని అయ్యగారు నాతో ఎన్నోసార్లు చెప్పి బాధపడ్డారు తెలుసా. ఒక మంచి సంబంధం కోసం ఎంతగా తప్పిస్తున్నారో ఆయన కళ్ళు చూస్తేనే తెలుసుకున్నాను. సింగపూర్లో వాళ్ళు బాగా బతికిన వాళ్ళు. ఒకడే కొడుకు. అమ్మ వైపు నుంచి చూసినా వరసైన వాడు. ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తానన్నా. కాబోయే భర్తను తలుచుకుని సింగపూర్ వరకు కళ్ళగంటున్నట్టున్నావు. పెళ్ళి అవగానే నెక్స్ట్ అకేషన్ నేను అక్కడికి వచ్చేస్తాను. మనోజ్ అన్నకు చెప్పి సింగపూర్ మొత్తం బాగా తిరిగి చూస్తాను. లేవన్ పార్క్, అండర్ వాటర్ గేమ్, క్యాసినోస్, ఎక్స్ట్రా. అయిందా? కాస్త దగ్గరికి రండి. ఎందుకు? చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. వెళ్ళండి. మీరిద్దరూ ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళి మంచి కళ్ళ కనండి. అర్థమైందా? ఇక్కడ ఉన్న చెత్తను శుభ్రం చెయ్యొచ్చు కదా. అదిగో అక్కడ కూడా ఏర్పాటు చేస్తానయ్యా. అది మన రఘురామే కదా అనుకుంటానయ్యా. ఏంటయ్యా మళ్ళీ నువ్వు తాగడం మొదలుపెట్టావా? లేదయ్యా, రాత్రి తిరణాలు అవగానే నేను మీసాలైనా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాం. అలాగే అభిషేకం కూడా చేయించుకొని వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడే నిద్రపోయాను. ఎంత ఆలస్యమైనా నువ్వు పడుకోవటానికి నా ఇంట్లో స్థలం ఉంది కదా. ఎందుకు ఊళ్ళో వాళ్ళ చేత మాట పడతావు? దేవుడికి దండం పెట్టుకుని త్వరగా ఇంటికి రా. అక్కడ మనం భోంచేద్దాం. అలాగేనయ్యా. గజకేసరి బిరుదు పొందిన ఏనుగుని మా నాన్న చాలా డబ్బిచ్చి కొన్నాడు. మా నాన్నగారి మాటకు కట్టుబడి గుడి ఉద్యోగం వదిలేసి మా ఇంటికి వచ్చి పనిచేశాడు వీళ్ళ నాన్న. స్కూలుకు వెళ్ళి అనవసరమైన గొడవలు తెస్తున్నాడని వీళ్ళ నాన్న ఎప్పుడూ నాతో చెబుతూ బాధపడుతూ ఉండేవాడు. అది ఎంతో బాధగా ఉండేది. కానీ వీడు కథకళి మాత్రం బాగా నేర్చుకున్నాడు. గుడికి సంబంధించిన విషయాలు అన్నీ వీడికి బాగా తెలుసు. కానీ వాడు ఎదగలేదు పాపం.
హరి ఎందుకు ఇంటికి రావడం లేదు? నన్ను చూసినప్పుడల్లా ఎందుకు దాక్కుంటున్నా? నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయేదాకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. చెప్పువే, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటావా? అదెందుకు అడుగుతావు? అబ్బాయి ఇంటి వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి మా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నా ఇష్టాన్ని ఎవరు అడుగుతున్నారు? నీ ఇష్టమేంటో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని కొద్ది రోజులకి అలాగే దాచి ఉంచాలి. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేసుకోవడమే. అర్థమైందా? ఏమంటున్నావు నువ్వు? పారిపోదావా? నేను చెప్పింది పారిపోయి పెళ్లి చేసుకోవడం గురించి కాదు. ఆకాశంలో ఎగిరే పక్షులు, ఈ చెట్లు, ఇంకా ఆకాశం, భూమి, వీటన్నిటి సాక్షిగా మన పెళ్లి జరగాలి. నీల కుసుమం నీ అతరం పున్నమి వెన్నెలా కళ్ళలో ప్రేమనాదం దాగుడు ముతలు హే ప్రేమ కవిత ఈ చెడరాసే కవులు లేరే నయనములతో ప్రణయం తెలిపి ప్రేమించుతా వేచి ఉన్న ఎన్నో రోజులుగా ప్రేయసి కోకిల గానమును వినాలని వచ్చా హే నీల కుసుమం నీ అతరం పున్నమి వెన్నెలా నీ కళ్ళలో ప్రేమనాదం దాగుడు ముతలు ఏ తబసుతో ఇమను పొంద తెలియలేదే నూరు వెన్నెలా సొగసులన్నీ నీలో ఉన్నవి గాననాదం ప్రాణనాదం అన్ని నీకే దేహమంతా మోహమంతా ప్రేమ తలపే మధురవాణి మేజువాణి అన్నీ నాకు నువ్వేలే అంటా హే నీల కుసుమం నీ అతరం పున్నమి వెన్నెలా నీ కళ్ళలో ప్రేమనాదం దాగుడు ముతలు లా 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 లా
ఎగిరే పక్షిలాగా ఏగమౌదా జీవితాన వసంతాన్ని చేరుకుందా బంధం కోసం ప్రాణమిస్తా నీ వలపు తలపేనా తిరి హే నీల కుసుమం నీ అతరం పున్నమి వెన్నెలా హే నీ కళ్ళలో ప్రేమనాదం దాగుడు ముతలో ప్రేమ కవిత ఇచ్చడ రాసే కవులు లేరే హే నయన ముద్దలో ప్రణయం కలిపి ప్రేమించుతా వేచి ఉన్న ఎన్నో రోజులుగా ప్రేయసి కోకిల గానమును వినాలని వచ్చా విషయం తెలుసా? కొండ ప్రాంతం నుంచే ఉడుం తోలు తీసుకొచ్చే ఆదివాసిని ఫారెస్ట్ వారిలో అరెస్ట్ చేశారంట. బాగా తన్ని లోపల దోశారంట. ఇక చర్మం కావాలంటే మనం వేరే వ్యక్తిని చూసుకోవాల్సిందే. ఏమంటారు చెప్పండి? ఫారెస్ట్ వారంతా అవసరానికి మించి తీసుకుంటూ ఉంటారు. ఎవరు దొరకకపోతే చివరికి వీళ్ళనే తీసుకెళ్లి బొక్కలు అది పెడతారు. నిజమే. వాళ్ళ గ్రూప్ లోని వాళ్ళే ఎవరో ఇరికించేస్తుంటారు. అవును పాపం. ఏదైనా చేద్దాంలే. నేను వెళ్ళొస్తానయ్యా. నమస్తే అయ్యా. కూర్చోండి కూర్చోండి. ఇలా చూడు, అంతా సవ్యంగా జరగాలి. గవర్నమెంట్ ఫ్యామిలీ నుంచి పిలుపొచ్చింది. అక్కడ ఎవరో సంప్రదాయం ప్రకారం వీణ నేర్చుకున్నారట. కుటుంబ గుడిలో అరంగేట్రం చెయ్యాలట. కోటలో అప్పగించిన వీణ తయారు చేసే పని అయిపోయిందయ్యా. రేపే మొదలు పెడదాం. చాలా మంచి విషయం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. స్వాతి జాతర కవితల గురించి ఉపన్యాస పోటీ ఉంది. అంతఃపురంలో BBC ఛానల్ వాళ్ళు చేసిన ప్రోగ్రాం. నేను అందులో పాల్గొనాలని వాళ్ళు బాగా బలవంతం చేశారు. అందుకే ఒప్పుకున్నాను. నాకు వెళ్ళాలనే కోరిక లేదు. అయినా వెళ్ళంలో తప్పు లేదుగా. సంతోషం. सरस्वती विधि युवती सरस्वती विधि युवती संरक्षतु मां श्री 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 सरस्वती विधि युवती పిల్లలందరూ కలిసి చేస్తున్న ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కలవడానికే నిన్ను రమ్మని చెప్పాను. నీకు వేరే పని ఏమైనా ఉందా? లే తాతయ్య. ప్రతి ఏడాదిలాగానే మనమే విజయం సాధించాలి. పెద్ద పెద్ద వాళ్ళ శిష్యులందరూ కూడా అక్కడికి వస్తారు. మనం అనవసరంగా ఏ సమస్యలకు వెళ్ళకూడదు. మనం చేసే కార్యక్రమం మిగతా వాళ్ళకంటే ప్రత్యేకంగా ఉండాలి. కొత్తగా మీకు ఏదైనా తోస్తే దాన్ని ఇక్కడ చెప్పొచ్చు. నాన్న, జడ్జెస్ వాళ్ళ లాబీకి రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉండటం వల్ల గొడవలు గందరగోళం లేకుండా ఉంటాయా ఏంటి? అదంతా జరిగే తీరుతుంది. మన శంకర్ నంబీసన్ కూతురి అరంగేట్రానికి గురువాయూర్ నుంచి మేకప్ వేయడానికి వచ్చిన వాళ్ళు చాలా ప్రసిద్ధి గలవాళ్ళు. హేమావతి టీచర్ని అడిగితే చాలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తుంది. అలాగే చేద్దాం. నాకు తెలుసు, మాధవి వాళ్ళ ఆడబడుచు కూతురే. పురాణాలు ఇతిహాసాలు. 4 గంటలకి పూజ మొదలు పెడదాం.
ఏ కళ అయినా సరే మనం డాన్స్ చేసేటప్పుడు మన కాన్సంట్రేషన్ ఆ తాళం మీదే ఉండాలి. అప్పుడే మనం డాన్స్ చేసేటప్పుడు చూసేవాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా డాన్స్ ని చూస్తారు. ప్రాక్టీస్ చేయండి. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు, బాగా చేస్తారని అనుకుంటున్నాను. కరెక్ట్ గా చేశారంటే ఖచ్చితంగా మనకే ప్రైజ్. లిరిక్స్ పూర్తయ్యాయి, కానీ ఏ రాగంలో చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. సరే, ప్రయత్నించి చూద్దాం. ఈ రోజుకి చాలు. హరియన్న, నాకు ఒక కోరిక ఉంది. ఏంటది? ఈసారైనా మంచి స్టూడియో చూసుకొని పాట బాగా రికార్డ్ చేయాలి, ఓకేనా? లేదంటే పరువు పోతుందన్నా. సెపరేట్ చేస్తే మన పరువు నిలబడుతుంది. ఏదైనా లైవ్ లో ఉండాలి, అప్పుడు గెత్తు ఉంటుంది. ఏంటి మంచి ఎక్కువైతే ఒళ్ళు మొత్తం ఊనం అయిపోతుంది. వావ్, ఇది బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. సూపర్. వాట్ ఇస్ దిస్ మ్యాన్? లవ్ యు రా, లవ్ యు సో మచ్. ఏయ్, తను మా అత్త కొడుకు అన్న విషయం తెలుసు కదా, తన్నులు తీసుకోబోతా. అవును, తనకి మీనాక్షి అంటే పిచ్చి ప్రేమే. ఏయ్ పోరా, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ రా. నువ్వు నాకు ఫ్రెండ్వే కదా. మనం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్లాగా మంచి ఫ్రెండ్స్ గా ఉంటే చాలు. అన్కండిషనల్ లవ్. ఓ, ఒక XY యాటిట్యూడ్ అంతేగా? ఇలా చూడనా, నాకు ఒక విషయం తెలియాలి. నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. నీళ్ళు వేసుకోనా? మూడో బెక్కకి నీళ్ళు అక్కర్లేదు. ఎప్పుడు అడగరా. ఇంతకీ సుభద్ర అంటే ఎవరన్నా? నువ్వు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం నేను చెప్తాను. గాజువాక శాంతి, అమీర్పేట సరస, గుడివాడ గజలక్ష్మి లాగా మంచి మనసు ఉండేటి వారు. నువ్వు ఇలా అసహ్యంగా చెప్పకూడదనా. అందమైన అమ్మాయిలను చూస్తే ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. పవి అని ఇంతకు ముందు ఒకడు ఉండేవాడు. వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడికి ఆశ చూపించి పెళ్లి రోజుకు ముందే డాన్స్ చేసేవాడితో పారిపోయింది. అన్నీ అయిపోయి తిరిగి వచ్చినప్పుడు ఊర్లో ఉన్నవాళ్ళు బంధువులు అందరూ కలిసి నేను ఇంట్లో చేర్చుకోక తారిమేశారు. తను ఈ రోజు కూడా ఈ అవార్డు కోసమో ఎదురు చూస్తున్నట్టే బతుకుతోందిరా. చూడు, ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే మా ఇంట్లో తలుపులు మోసేస్తాను. నా పరిస్థితిని అర్థం చేసుకోరా. అందుకో దేవుడా ఓ నా జీవితం. കണ്ടില്ലയോ മാലിനി നീ എന്നെ കണ്ടില്ലയോ ബാലേ നീ എന്നെ കണ്ടില്ലയോ ബാലേ. సుభద్ర ఈ దీపం ముందు ఆడటానికి రఘురామన్ దగ్గర
పాట ఏమైనా మిగిలిందా? ప్రయత్నం రెండోసారి కావచ్చు. ఆటలో ఎప్పుడైనా ఒక గెత్తంటూ ఉండాలి. തരുവേ നിന്നോടയ ശൃംഗാര പദവിന്യാസം തരുണി നിന്നോടയ ശൃംഗാര പദവിന്യാസ ఏ మీనాక్షి, బయటకు వచ్చావా? త్వరగా రా. నాకు భయంగా ఉంది. నాన్న నిద్రలో ఎగుస్తారేమో. నువ్వు ఎప్పుడు మీ నాన్నకు భయపడుతూనే ఉండు. నేను అక్కడ పాముల్ని తేలుని తప్పించుకొని చీకట్లు ఇంతవరకు నీకోసం నడుచుకుంటూ వచ్చాను. నీకేం తెలిసే? సరే నేను ముద్దిస్తానులే. నేను ఒక ముద్దు కోసమైన దూరం వచ్చింది నీ దగ్గరికి. వాట్సాప్ లో అంతా చూపిస్తానులే. వాట్సాప్ లో చూడాల్సింది స్ట్రైట్ గా చూద్దామని నేను ఇంత దూరం వచ్చాను. అయ్యో, అయ్యో కుక్క. ఖచ్చితంగా మీ నాన్న ఆ కుక్కను రెచ్చగొట్టింటాడు. సరే వెళ్ళు. ఓ భగవంతుని బాగా వేడుకున్నారా? తాతగారి 60వ పెళ్లిని చాలా ఘనంగా చేస్తారని విన్నాను, నిజమేనా? అవును, చిన్నాన్న పెదనాన్న కలిసి ఉత్సవాలు జరిపేద్దామని ఆశపడుతున్నారు. అలాగే జరిపించాలి. ఆ రోజుల్లో మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం గుళ్ళో జరిగే ఉత్సవంలా చాలా కోలాహలంగా ఉండేదమ్మా. ఇప్పుడు కూడా అలాగే జరగాలి. అంతా మంచి జరుగుతుంది. నారాయణ.
మా ఇంటాయన ఇంతకు ముందులాగా లేరు. తర్వాత నాటకం కథాకళి అంటూ ఈ ఇంటికి వచ్చినప్పుడు నాతో ఆయన చాలా ఇష్టమని చెప్పారు. అదంతా ఆ కాలంలోలే. ఇప్పుడేమో మిగతా వాళ్ళతో కలిసి తాగుబోతయ్యాడు. ఏమైంది? ఏమైందండి మీకు? అబ్బా ఏదో షర్ట్ ప్యాకెట్ లో నేను డబ్బు పెట్టాను. అబ్బా చూడు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఉతకడానికి ముందు షర్ట్ లో డబ్బు ఉందా లేదా అని చూడమన్నానుగా. అవును, మీరు అందులో ఎన్ని డబ్బులు పెట్టారేంటి? అది ఒక 500 అని అనుకుంటున్నాను. కరెక్ట్ గా 500 పెట్టారా? అంతేకాదు, ఏదో చిల్లర డబ్బులు కూడా ఉంటాయనుకో. అది సరే, ఇలా చూడండి. ఇదేనా? ఇదే 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 నేను ఉదయం స్కూల్కి వెళ్ళాలిగా. తోటలో వచ్చిన లాభాలు నాకు భాగం ఇస్తానారా కదా, ఇవ్వకుండా వదిలేశారు కదా. చూడు, ఈ విధంగా డబ్బుతో నాతో ఆడుకుంటే నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దులే, మీ క్లాసుకి మీరు వెళ్ళండి. ఇదిగోండి, తీసుకొని వెళ్ళండి. బాగానే ఉంది చిన్నమ్మ. ఈ మగవాళ్ళు చెప్పే అబద్ధాలని మీరు నమ్ముతున్నారు. మిమ్మల్ని బాగా మోసం చేస్తున్నారు. ఈ 500 కూడా తోటలో వచ్చిన లాభంలో గణేష్ అన్న నాకిచ్చారు. చేతిలో డబ్బులు లేకపోతే ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు. నా చేతిలో ఉంటే నేను ఇస్తాను. పాపం చేతిలో డబ్బులు లేవంట. కాలం జత కలిపే వసంతకాలం. కాలం మనసు పొంగే వసంతకాలం. చాలు, స్టార్టింగ్ బాగా వచ్చింది. మనసు ఎప్పుడు ఒకరిని కవిగా మార్చేస్తూ ఉంటుంది. అది ప్రేమలో అయినా సరే, కవితలో అయినా సరే. మన ఇద్దరి మనసుల్ని ఎంతో సంతోషపెట్టే ఈ ప్రేమ ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు ఈ కవిత కనపడకుండా పోతుంది. సుభద్ర కథని కొత్తగా సృష్టించి దాన్ని మెచ్చుకుంటున్నారు. వీళ్ళకి కొంచెం కూడా బుద్ధి అనేదే లేదు. తనకి పెళ్ళి అయిపోతే అంతా అయిపోయినట్టే. కానీ ఊర్లో వాళ్ళ నోరు ఊరికే ఉండదే. మీరు ఊరికే భయపడకండి. వచ్చే దారిలో టీ కుట్లో కూర్చొని ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చే, ఈ ఊరు వాళ్ళకి వేరే పని లేదనుకుంటాను. అనవసరంగా నోటుకొచ్చింది వాగి ఆవిడ్ని పిచ్చిదాన్ని చేశారు పాపం. ఇప్పుడేమో ఇష్టానికి ప్రశ్నలు అడుగుతున్నారు. నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను. ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి. వెళ్దామా హరి? వెళ్దాం. చెప్పుకోదక్క సంతోషమైన విషయాలు నా దగ్గర ఏవీ లేవు. ప్రాణం పోయే సమయంలో కూడా మా అమ్మ పక్కన నేను ఉండలేకపోయాను. చివరిదాకా నాతో పాటు ఉంటారనుకున్న నా భర్త కూడా నన్ను వదిలేసి వెళ్ళటం నాకొక శాపం లాంటిదే. అనవసరంగా నా కథ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించేశారా? లేదు, సుభద్రాకి జీవితం నిజానికి ఒక పాఠమే కదా. తాతయ్య 60వ పెళ్లికి మిమ్మల్ని పిలవడానికి ఎవ్వరూ రాకపోతే మీకు బాధగా ఉంది? మనస్ఫూర్తిగా కరెక్ట్ అని అనుకొని నేను చేసిన విషయాల వల్ల నా బంధాలన్నిటినీ నేను వదులుకోవాల్సి వచ్చింది. నా స్వార్థం కోసం నేను వెళ్ళి ఎవరిని చేయిచాచి అడగటం లేదు. ఎంత గౌరవనీయులైనా పెద్ద మామయ్య వల్ల ఆదరణే, సంతోషంగా జీవిస్తున్న ఆశీర్వచనాల వల్ల ఈ సుభద్ర అభినందనలు చెప్పినట్టు చెప్పండి.
తనదో 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 తదాన తనదో 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 తదాన తనదో అన్ని పోటీలలో పెద్ద పెద్ద ర్యాంకులు తీసుకొని రాహుల్ లీలాకృష్ణను కేఆర్ మీనాక్షిను విజయం సాధించారు. வீடு வந்தாச்சுல இறங்குங்க. పదండి. செல்லம் రారా. రండి త్వరగా. రండి రండి, లోపలికి రండి. చాలా సంతోషంగా ఉంది బాబు. ఆగరా, ఒక పెగ్గేద్దామా? రా వెళ్తాం. వాష్ చేయలేని ఈ డాన్స్ కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చెక్కపెట్టులో పెడితే వచ్చే సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంతటితో నేను స్టాప్ చేస్తానమ్మా. ఇక నాకు ఈ గజ్జలొద్దు. స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేస్తాను. గెలవలేకపోయానన్న ఫ్రస్ట్రేషనా లేకపోతే సోంపేరితనమా? అవన్నీ వద్దమ్మా. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కూడా, కలిసి చేస్తున్న సమయంలోనూ నాకున్న ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. అదేంటో నేను నీకు చెప్పనా? ఏంటమాది? మీనాక్షికి రాహుల్కి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఆయుష్యా? వాళ్ళు మంచి ఫ్రెండ్సే కదా. నువ్వు విశాల్లాగా ఊరికే టెన్షన్ అవ్వకు. నీహు రాకులకి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కూడా పెళ్లి దగ్గర పెట్టిన తర్వాత నీకెందుకు ఈ అనుమానం? వెళ్ళమ్మా, వెళ్ళి తిను. వెళ్ళు. నమస్కారం. ఇదే రాజభవనం. దక్షిణ దేశపు సంగీత విద్వాంసుడైన ఆనంద నారాయణ గారి పుట్టినరోజు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన కారణం, స్వామి గారి శిష్యులే ఈ సంవత్సరం జరిగిన సంగీతపు పోటీలో విజయం సాధించారు. వాళ్ళని ఇప్పుడు కలుసుకోబోతున్నాం. కెమెరా. గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న పోటీల్లో విజయం సాధించిన రాహుల్, మీనాక్షి ఎంతో సాధన చేసి ఈ సంవత్సరం కూడా విజయం సాధించారు. దీని గురించి మీ సమాధానం? విజయం మేము సాధించినా గానే దానికోసం కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించనా? యా షూర్. ఎవరు వాళ్ళంతా? తను హరి, మా అన్నయ్య. ఇప్పుడు కాలేజీలో చదువుకుంటున్నారు. మైథిలి, తను మా అత్తయ్య కూతురు. తనే ఈ కప్పు గెలవడానికి ట్రైనింగ్ ఇచ్చింది. కళామండలంలో గ్రాడ్యుయేషన్ చేశారు కదా? అవును. గురువైన మీరు శిష్యుల గురించి ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు కష్టపడి పనిచేయడం వల్ల వాళ్ళకి విజయం దక్కింది. అదే నిజం. మా కుటుంబానికి కళ్ళంటే అభిమానం ఉంది. మా పిన్ని, తాతయ్య, బామ్మ వీళ్లే నన్ను ట్రైన్ చేశారు. మేము వాళ్ళు చెప్పిన మాట విన్నాం. నిజం చెప్పాలంటే ఈ కుటుంబంలో ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని. అయితే వాళ్ళని పిలవండి. కెమెరా, రండి. మీరు కూడా వినండి, రండి. ఇక్కడి నుంచోటి. అది అది అలాగే. అంజలి, అంజలి ఆగు. హే,
2 రోజులుగా చూస్తున్నాను. ఏమైంది నీకు? ఫ్రస్ట్రేటెడ్? నో, నెవర్. ఏదేమైనా గెలిచిన వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తుంటారు. ఓహో, అలా అయితే నీకు అస్సే అనమాట. పోరా. కమాన్ బేబీ, నీకు నేనున్నాను కదా. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? కాయ సరిగ్గా కాయకపోతే మట్టిని పరిశోధించి ఏం ఎరువులు వెయ్యాలో తెలుసుకోవాలి. అలాగేనయ్యా. వెళ్ళిరా. క్షేమంగా ఉండు. బాగా పెరిగి పెద్దవాడు అయ్యావు. లోపలికి రా. ఎలా ఉన్నావు? లోపలికి రండి. ఇది పెళ్లి చూపులు కాకపోయినా అప్పు అభిప్రాయానికి నీకు ఇష్టమేనా అని తెలుసుకోవడానికే వీళ్ళు వచ్చారు. మీరిద్దరూ ఒంటరిగా ఏదైనా మాట్లాడాలనుకుంటే లోపలికెళ్ళి మాట్లాడుకోండి. ఏమైంది స్టార్టింగ్ ట్రబుల్కి? నేను అమ్మతో చెప్పాను, పెద్దవాళ్ళంతా నిర్ణయించుకొని నాకు చెప్తే సరిపోతుందని. కాకపోతే ముందుకన్నా కాస్త ఎదిగాము, అంతకు మించి మార్పు అంటూ ఏమీ లేదు. ఎందుకు మాట్లాడడం లేదు? ఏంటి, ఎవరినైనా లవ్ ఏమన్నా చేస్తున్నావా? చెప్పు. నేను చదువు పూర్తి చేయాలి. ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే చాలదు కదా, ఇంకా చదవాలి. అదంతా నీ ఇష్టం. నేను కాస్త భయపడ్డాను. ఏదేమైనా పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నీ నిర్ణయం ఏదైనా సరే నాకు ఓకే. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. అతనిలాంటి ఒక కోటీశ్వరుడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావడం వల్ల మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్లే సంతోషంగా ఉన్నారు, నేను లేను కదా. నేనింతవరకు సంతోషంగా ఉన్నదే వాళ్ల సంతోషం కోసమే. నిర్ణయం తీసుకోవడానికి మా అమ్మాయిలకి హక్కు లేదు కదా. అందరి ముందు నువ్వు చేయి పట్టుకొని నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడానికి నాకు ఏ భయమూ లేదు. కానీ నాకు కనీసం పని కూడా లేదు, ఆస్తులు పాస్తులు లేవు. మేమందరం మీ కిందే బతుకుతున్నాం. నిజానికి నా చేతిలో ఒక్క పైసా లేదు. నువ్వు నోరు మోసుకుంటావా? ఈ ప్రపంచంలో ప్రేమించే వాళ్ళందరూ అంబానీ అయిన తర్వాతే తన ప్రేమికురాల్ని పెళ్లి చేసుకుంటున్నారా? హరి,
అంకుల్ వద్దు. ఎంత పని చేసావురా? పో ఇక్కడి నుంచి. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? వాళ్ళ ఇంట్లో తిండి తిని వాళ్ళకే ద్రోహం చేయాలని చూస్తున్నావా? ఈ రోజు నిన్ను ఏం చేస్తానో చూడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం చేత కాక ఆత్మహత్య చేసుకోబోతుంటే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చిందే వాళ్ళురా. భగవంతుడి స్థానంలో ఉంచి వాళ్ళని నువ్వు పూజించే తీరాలి. ఇలాంటి సిగ్గుమాలిన పని చేస్తే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడురా, గుర్తుంచుకో. నాన్న, నేను నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. ఈ ఘోరాన్ని చూడ్డం కంటే నా ప్రాణాలనైనా వదిలేస్తాను. దయచేసి నీ చేతులతోనే నన్ను చంపేయి. ఐదు మామిడి పిందుల మాల, 10 ఆకుల మాల, 10 కాసుల మాల, మామిడి పిందుల మాల, ఉంగరం, 50 గాజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మదురై నుంచి ఆచార్యుల వారిని తీసుకొచ్చి మన ఇంట్లోనే చేయించిన నగలు. మా ముని మా అమ్మమ్మ వాళ్ళ పారంపర్యంగా వస్తున్న నగలివి. ఇవన్నీ వేసుకుని నా మనవరాలు పెళ్లి మండపంలో రాజకుమారిలా కూర్చోవాలి, అర్థమైందా? అవునవును. ఆహాహా, ఈ కాలం ఆడపిల్లలకి మనలాంటి వాళ్ళు ఇచ్చే జ్యువెల్స్ అస్సలు నచ్చటం లేదు. తాళి నుండి అన్ని నగలు బాగా అందంగా ఉండాలి. నా చిట్టి తల్లి నగలు వేసుకుంటే అందంగా ఉండాలి. యుఎస్లో MBA పూర్తి చేసి వచ్చిన తర్వాత అప్పు గారు బాధ్యతలని తనకే అప్పగించారు. ఇంకొక 3 నెలల పాటు ఊరికొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుందామని ఆయన అనుకుంటున్నారు. ఈలోగా ఒక మంచి ముహూర్తం చూసి తేదీ ఫిక్స్ చేద్దాం. ఏమైందమ్మా నీకు? నువ్వేదో చాలా బాధగా ఉన్నట్టు ఉన్నావు. నీ మనసులో ఎటువంటి బాధ ఉన్నా సరే ధైర్యంగా చెప్పు. పెళ్ళి దగ్గర పడుతోంది కదా. వద్దు, నాకెక్కడికి వెళ్ళాలి లేదు తాతయ్య. నాకు అసలు పెళ్ళే వద్దు. అమ్మా అమ్మా అమ్మా, మాట్లాడుతున్నాం కదా. ఇలా చూడు. ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటో చెప్పు. ఏడుస్తున్నావా? ఏమైంది నీకు? చెప్పమ్మా, విషయం ఏంటో చెప్పు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉండడాన్ని చూడడానిక మేము ఇంతకాలం వేచి ఉన్నాం. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటి? నాతో చెప్పమ్మా. నాకెలాంటి సమస్య లేదు. నాకు నా స్టడీస్ కంటిన్యూ చేయాలి. కూచిపూడి పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేయడానికి నేను హైదరాబాద్కు వెళ్ళాలి. అంతే కదా, మంచి విషయం. ఈ తాత మాట వింటావా? మీ అమ్మ, నా అరుంధతి, నీ వయసులో స్వయంగా జీవించడానికి తను తీసుకున్న తప్పుడు నిర్ణయం నీ జీవితంలోనూ రాకూడదమ్మా. ఆడవాళ్ల జీవితంలో పరువం వచ్చిన తరువాత కలల్ని, అభిప్రాయాల్ని తన లోపలే అణుచుకుని మరొకరితో జీవితాన్ని పంచుకోవలసి వస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఆ క్షణం వచ్చింది. ఈ ఒక్క బాధ్యత మాత్రమే మిగిలి ఉందమ్మా. ఆలోచించు, బాగా నిదానంగా ఆలోచించు. కన్నీళ్లు కార్చడం వల్ల నీ సమస్య తీరిపోదు. నేనున్నంత వరకు నువ్వు ఏడవకూడదు. ఇష్టపడిన అమ్మాయి కోసం కలిసి జీవించటానికి మగవాడిగా పుట్టినప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించకూడదు. ఫ్రెండ్ సర్కిల్ నుంచి కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అందులో ఏదో ఒక దానిలో సెలెక్ట్ అయితే నేను తన గురించి తీసుకెళ్తాను. ఇదంతా సులభమైన విషయం కాదని మీరు తెలుసుకోవాలి.
కలిసి జీవించాలి అని అనుకోవటంతోనే ప్రారంభం అవుతుంది మీ సమస్యలు. మేమిద్దరం కలిసే బతకాలి, అప్పుడే మేము సంతోషంగా ఉండగలుగుతాం. ఒక మొండితనం వల్ల నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఈ సుభద్రా పిన్ని ఇంట్లో మీ ఇద్దరికి ఎప్పుడైనా సరే మీకు ఒక స్థానం ఉంటుంది. ఎకరాలకు ఎకరాలు కొబ్బరి తోట, పెద్ద మనుషుల హోదాలో ఊరంతా చిన్న ఇళ్ళు. ఆ తరువాత వయసు అయిపోయినప్పుడు చూసుకోవటానికి ఒక్క మనిషి కూడా లేడు. ఆ తరువాత ఈ ఊళ్ళోనే చూడలేకపోయాం ఆ విద్వాన్ని. నువ్వు బాధపడుతున్నది చూస్తుంటే మాకు బాధగా ఉంది. ఇలా చూడు, ముందులే. మను అన్న ఏమీ బయటవాడు కాదు కదా, ఇంకెందుకు అనవసరంగా బాధపడుతున్నావు? నువ్వు అనుకుంటేనే అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చేయచ్చు. అమ్మో, ఇదిగో వస్తున్నానమ్మా, ఇప్పుడే వస్తాను. నిన్న ఒక విషయాన్ని అడగనా? మీ ఇద్దరు ప్రేమించుకోవడం మాకందరికీ తెలుసు. ఏదైనా సరే హరిని మర్చిపోవాలి కదా. మర్చిపోవడమా? నా జీవితాన్ని నేను హరితోనే పంచుకుంటాను. వెళ్తావా? ఆన్లైన్ టైం 9:30. మిస్డ్ కాల్ ఇస్తాను. కాస్త ఆగు. మీనాక్షి, ఆగో. ఇలాంటి ఉద్దేశంతో ఇంకెప్పుడు ఈ గడప తొక్కకు. నా కూతురు నీ గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. వెళ్ళవే బయటికి. అయ్యా, నేను వెళ్ళొస్తాను. మీనాక్షి, అనవసరంగా ఏడవకు. కాస్త నీ ఏడుపు ఆపుతావా? మీ ఇంటికి రావద్దన్నారు తెలుసా? నాకు ఎవరు లేరు. ఇప్పుడు నీకు సంతోషమా? నేను అప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ సమయంలో అత్తయ్య వస్తారని నేను అనుకోనే లేదు. ఏయ్, నేను చెప్పేది విను. నన్ను వాళ్ళ ఇంట్లోంచి బయటికి పంపించచ్చేమో కానీ నా మనసులో ఉన్న నిన్ను మాత్రం ఎవరూ బయటికి పంపించలేరు. నా మనసులో ఎప్పటికీ నువ్వే. అర్థమైందా? ఏంటి విషయం? నేనే ఈ గుడికి కొత్త ప్రెసిడెంట్ని. నా పేరు అవినాష్. తిరునాళ్ళ దగ్గర పడింది, అందుకే మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. అయితే కృష్ణ ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. గుడికి కూడా రావట్లేదు. ఏ పనైనా ముందుండి చేస్తాడు. ఏమైందో తెలియడం లేదు. దీనికి ఏలూటు రాకూడదు. అంతా పద్ధతి ప్రకారం జరగాలి. నేను వస్తాను. అలాగేనయ్యా, వస్తాము. ఏమయ్యా కృష్ణ, మండనూరుకి 4 తబలాలు పంపించావు కదా? ఇచ్చేసామే గారు. అది నిన్నే ఇచ్చేసాం. నువ్వు కొంచెం రా, బయటికి వెళ్ళొద్దాం.
మీనాక్షి కొన్నాళ్లుగా ఇంటికి రావడం లేదు. భాగీరథిని అడిగినప్పుడు ఏదో చెత్త విషయం చెప్పింది. అది బామ్మ తిట్టిందని చెప్పింది. రాహుల్కి మీనాక్షికి ఏదో సంబంధం ఉందట. పిల్లలంటే కొంచెం అటూ ఇటుగా ఉంటారు, తప్పదు. మరి చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని పెద్ద చేయకూడదు. నువ్వు మీనాక్షిని కొంచెం ఇంటికి రమ్మను. బామ్మ తప్పుగా అర్థం చేసుకుని తన్ని ఏదో అని ఉంటుంది. మీనాక్షి, ఓ అబ్బాయికి నీకు ఏంటి సంబంధం చెప్పు. అడుగుతున్నా కదా, సమాధానం చెప్పు. నీ వల్ల నా మర్యాద పోయింది. పోనికి మాలేదానా, రావే రావే లోపలికి. ఏమండి, ఏమైంది? దాన్ని అడుగు. నీ కూతురు ప్రేమలో పడింది, అది కూడా అంతఃపురంలో ఉండే ఆ అబ్బాయితో. దీన్ని చంపి పారేయాలి. ఇది రోజుకు 40 సార్లు ఇంటికి వెళ్ళడం, ఇది ఇందుకోసమే ఊరందరికీ తెలిసిపోయింది. ఇకపై నువ్వు ఆ ఇంటికి వెళ్ళావే అనుకో, ఆ ఇంట్లో ఉండే వాళ్ళు నిన్ను తన్ని తగిలేస్తారు. ఇంతకాలం నుంచి నేను కాపాడుకున్న పరువు ప్రతిష్ట మంటగలిసింది. మీరు చంపాలనుకుంటే నన్నే చంపండి, కానీ అంత పెద్ద తప్పు నేనేం చేశాను? రాహుల్ నేను చాలా రోజులుగా లవ్ చేసుకుంటున్నాం. నేను లవ్ చేస్తే తప్పు, కానీ మిగతా వాళ్ళు లవ్ చేస్తే తప్పు కాదా? హరియన్న మైథిలిని లవ్ చేస్తున్నారు కదా, అది మీకు తప్పు కాదా? ఆగో, నా పిల్లలు ఇప్పుడు తండ్రి కంటే గొప్పవాళ్ళైపోయారు. మనం ఇంతవరకు తిన్నది, తిరుగుతున్నది, బతుకుతున్నది వాళ్ళు వేస్తున్న ముష్టన సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. ఆ పెద్దయ్య గారి కరుణ వల్లే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను. నాకు ఆయన మీద ప్రేమ లేదు, నేను ఆయనకి భక్తుని మాత్రమే. మీ ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో నాకున్న మంచి పేరుని పాడు చేసేలోగానే మనం ఈ ఊరు వదిలి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం సొంత ఊరైన తిరువూరుకు వెళదాం. త్వరగా రెడీ అవ్వండి. నువ్వెందుకు అనవసరంగా బాధపడతావు? జరిగింది ఏదో జరిగిపోయింది. నన్ను ఏదేదో అడిగారు, నేను దేనికి సమాధానం చెప్పలేదు. నిన్ను తిట్టడమే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. నన్ను ఏమైనా తిట్టని, అక్కడున్న వాళ్ళు నన్ను ఏమనుకున్నా సరే, కానీ నాకు ఒక కోరిక ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే ఆటలాగా లవ్ కూడా ఒక ఆట అంటే, ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండను. మీనాక్షి, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అందుకేనా మన ఇద్దరం ఇక్కడ కలిసాం. నేను ఏం చేయాలో నిర్ణయించుకున్నాను. మీ ఇద్దరిని కలిసి మాట్లాడాలని అనుకున్నాను. మీ విషయాన్ని అమ్మతో చెప్పింది నేనే. మనం కలిసి ఉన్నప్పుడు ఎన్నో రోజులు సంతోషంగా ఉన్నాం. రాహుల్, మనిద్దరం పెళ్లి చేసుకోవాలని మన కుటుంబం అనుకుంటోంది. ఆ స్థానానికి తను తీసుకురావద్దు. చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకు. నేనంటూ పెళ్లి చేసుకుంటే అది మీనాక్షిని మాత్రమే. నేనెప్పుడు నిన్ను చెల్లెలుగా భావించాను, అది తప్ప నిన్నెప్పుడు నేను తప్పుగా భావించలేదు. చాలు, ఇక నువ్వేమీ మాట్లాడొద్దు. పెద్దయ్య గారు, ఏమిటిది కొత్త అలవాటు? ఇది ఎప్పుడూ నీ దగ్గరేగా ఉంటుంది.
కొత్తగా కొన్ని మార్పులు వస్తున్నప్పుడు మనం కూడా వాటికి అనుగుణంగా ఉండాలి పెద్దయ్య. నేను తిరిగి మా సొంతూరికి వెళ్ళిపోతున్నాను. చావాలనుకున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీరే. ఈరోజు మేం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం మీరే అయ్యగారు. మీరు చేసిన సహాయానికి ఇంతకు మించి నేను ఇవ్వగలిగింది ఇంకేమీ లేదు. కృష్ణ, మట్టిలో పుట్టిన వాటిని మనం తింటూ ఉన్నాం, వాటిని మనం నాటలేదు. మంచి మనసు గురించి అర్థం చేసుకోవడానికి ఈరోజు ఈ లోకంలో ఎవరికీ అవకాశం లేదు. దాని కారణం జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంతవరకు నేను మీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నా పిల్లలు మీపై చూపించారన్న విషయం తెలుసుకోగానే నేను తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమే ఇది. నేను వెళ్తున్నాను పెద్దయ్య. ముందు అందరూ ఒకటి అర్థం చేసుకోండి. కృష్ణ నా పనివాడు కాదు, నా తోడబుట్టిన సహోదరుడిగా నేను ఎప్పుడూ భావిస్తూ ఉన్నాను. మీనాక్షికి, రాహుల్కి ఉన్న సన్నిహితత్వం వల్ల వాడికి కష్టం కలిగింది. దానికి వాడేం చేస్తాడు? వాళ్ళంతా కలిసి పెరిగారు, అందువల్లే ఈ సమస్య వచ్చింది, అంతకంటే ఇంకేం కాదు. నా కొడుకు పెళ్ళి అంటే అది తప్పక అంజలితోనే. పని మనిషిని కనుక వాడు ఇష్టపడితే అది మన కుటుంబానికి మంచిది కాదని నేను చెప్తానులే. ఎంతైనా వాళ్ళు మన ఇంటి పని మనుషులే, మనకు సరిపోరుగా. వెళ్తాననే వారిని ఎందుకు ఆపడం? వాళ్ళు వెళ్తే ఇంకా మంచిదేగా. తాతయ్య, ప్రేమిస్తున్నారన్న ఒకే ఒక కారణానికి ఆ కుటుంబాన్ని ఇంతగా కష్టపెట్టడం చాలా బాధగా ఉంది. ఇలా చూడమ్మా, ఇక్కడ ఎవ్వరూ వాళ్ళని ఊరు వదిలిపెట్టి వెళ్ళమని చెప్పలేదు. కృష్ణ మావయ్యే ఈ నిర్ణయం గురించి నాన్నగారితో చెప్పారు. ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచడానికి ముందు మీరందరూ ఒక విషయం తెలుసుకోండి. ఎన్నో ఏళ్ల క్రితం ఒకరి ఇంటికి వచ్చి అమ్మాయిని అడిగారు. ఆ విధంగా హరి అడిగితే ఆ రోజుతో తన జీవితం అంతమైపోతుందని వాళ్ళ నాన్న తనతో చెప్పి బెదిరించారు. హరి నేను కలిసి ఉండకూడదన్న దానికి తన ప్రాణాల్ని అర్పించాలని వాళ్ళ నాన్న నిర్ణయించుకున్నారు. ఓహో, అంటే ఇంత పెద్ద వ్యవహారం ఇక్కడ జరిగిందన్నమాట. నీ మనసులో ఏవైనా అటువంటి దురుద్దేశం ఉంటే గనక ఇప్పుడే దాన్ని మర్చిపో. మనోకి నీకు పెళ్ళని నేను నిర్ణయించుకున్నాను, అదే జరుగుతుంది. నా ఆశలు చెప్పుకోవడానికి అమ్మా నాన్న అంటూ నాకెవ్వరూ లేరు కదా తాతయ్య. నా పిల్లలు చేసిన ద్రోహం దయచేసి మీరు క్షమించండి, క్షమించండి పెద్దయ్య. ఇలా చూడండి, మీ పిల్లలు చేసింది ఎంత పెద్ద తప్పో మీకు బాగా అర్థమై ఉంటుంది. మాకున్న ఆస్తి చూసి వాడు ఆశపడి మా అమ్మాయిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఈ ఇంటి ఉప్పు తిన్నారు గనక ఈ ఇంటికి విశ్వాసం చూపించండి. మా ఇంటి అమ్మాయికి నీకు ఉన్న సంబంధం తెగిపోయిందనుకో. నీకంటే ముందు ఈ ఇంట్లో వరసైన వాడు చేయి పెట్టుకొని తిరిగినవాడు. ఆశ చూపించి నా కూతురు మనసు చెడగొట్టింది కూడా మేము క్షమించేస్తాం. కానీ ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నువ్వేమంటావు? అయ్యగారు, చిన్నప్పటి నుంచి తన మీద నేనే ఆశపడ్డాను. తనంటే ఇష్టం, నిజానికి తనంటే ప్రాణం. అయ్యగారు, నోరు ముయ్యరా. ఇక నుంచి నువ్వు ఈ ఊళ్ళో ఉండకూడదు. ఈ నిమిషం నుంచి నువ్వు వాడిని మర్చిపో. అంతా నేను చూసుకుంటాను. ఇక నుంచి వీడి ఈ ఊళ్ళోనే ఉండడు, దానికి నేను గ్యారంటీ. వదరా. ఆగండి.
బాలా, ఈ బిడ్డ కన్నీరు కారుస్తుండగా తనకి ఒక జీవితాన్ని ఏర్పరచడం నాకు ఇష్టం లేదు. అందరూ ఒకటి అర్థం చేసుకోండి, దేన్నైనా నాశనం చెయ్యొచ్చు, కానీ దేన్నైనా సృష్టించడం చాలా కష్టం. మైథిలి హరికే సొంతం. నాన్న, పుట్టుకకి మరణానికి మధ్యలో నా ఆత్మ వెతుకుతూ ఉంది పునర్జని నదీ తీరంలో. ఎవ్వరి శాపం లేని ఒక జన్మ భిక్షగా అడుగుతున్నాను నిన్ను. స్త్రీ జన్మకి పాప పుణ్యాల మధ్యలో ఎటువంటి ఆసక్తి లేని ఈ ఆత్మ మోక్షం దొరకకుండా వెతుకుతోంది. నా ఆశలు మీరే నెరవేర్చాలి. ఇన్నేళ్లగా నేను ఎదురు చూస్తూ ఉన్నది కేవలం ఈ తరుణం కోసమే. అది నీకు కూడా తెలుసు. సుభద్ర, ఎవరది? నేనే, రఘురాం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సుభద్ర, ఇక్కడికి వచ్చి నిన్ను చూడ్డానికి రాత్రి వరకు నేను వెయిట్ చేయలేకపోయాను. గత రాత్రుల సుఖం కోసం నువ్వు ఇక్కడ ఎదురు చూడటంలో ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంతకాలం నువ్వు వేసిన వేషాన్ని ఇప్పటి వరకు నేను ప్రేమించాను. నేను ప్రేమించింది నిన్ను కాదు. దయచేసి నువ్వు ఇలా మాట్లాడుకు సుభద్ర. నువ్వు లేకపోతే నేను ఉండలేను సుభద్ర. నిన్ను నేను మర్చిపోలేను సుభద్ర. నీ ఆటల సామర్థ్యం వల్ల ఎంతోమంది తలుపులు తెరుచుకోవచ్చు. నీకోసం అలాగే దొరకాలనుకుంటున్నాను. కానీ ఈ సుభద్ర తలుపులు తెరవ్వు. మన కృష్ణయ్య కూతురుంది కదా, తను బయటూర్లో చదువుకోవడానికి వెళ్ళిందంట. అక్కడ వేరే జాతోడితోటి పారిపోయిందంట. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఒక కొట్లో పనికెళ్తుందంట. ఆ అమ్మాయి విషయం ఈ విషయం ఒకటేనా? ఏం మాట్లాడుతుందో చూడు. ఇదిగో చూడవే, నువ్వు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా సరే మనం ఓటు వేస్తున్న రూమ్ లో మీ అబ్బా కూడా ఓటేయలేడు. మా నాన్న గురించి మాట్లాడారంటేనా? ఎందుకు మీరిద్దరు అనవసరంగా గొడవ పడుతున్నారు? మైథిలి మనం పెంచిన అమ్మాయి, అది మర్చిపోకండి. అదే తన మొండితనం ఏంటో మన అందరికి బాగా తెలుసు కదా. అలాంటిది మన అమ్మాయిని ఆ హరితో పంపడం అంటే నాకు చాలా బాధగా ఉంది. కట్నం ఇవ్వకుండా అరుంధతి యొక్క ఆస్తి కొట్టేయడానికి ఇలా పెళ్లి చేస్తున్నారని జనాలు అనుకోడానికా? అదే కదా నిజం. నాన్న, నేను సినిమాకి వెళ్తున్నాను. సినిమాకా? లోపలికి వెళ్ళమని డబ్బులు ఇచ్చింది నువ్వే కదా. ఈ రోజు నువ్వు సినిమాకి వెళ్ళకూడదు. నేను వెళ్తున్నాను. ఇదిగో చూడన్న, లేట్గా ఇంటికి రాకూడదే. అన్నా, ఇదంతా
హాయ్. ఏంటి? గాజులు తీసుకురావడం మర్చిపోవద్దు. తిరునాళ్ళకి వెళ్ళాలని నేను తలుచుకుంటేనే నిద్రే రావడం లేదు. ఇంతకు ముందు అమ్మాయిలు కూడా ఈ రూమ్ లో కూర్చొని మాట్లాడే తిరునాళ్ళకి వెళ్తారంట. అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి తోడుగా నేనే ఉన్నాను. తాగడానికి పాలు అక్కడ పెట్టాను. వంటగదిలో చిన్న పనుంది, అది పూర్తి చేసి వస్తాను. నే ఒక్కదాన్ని పడుకుంటాను, మీరు ప్రశాంతంగా పడుకోండి, నాకే భయం లేదు. సరే, బయటున్న రూమ్ లో పడుకుంటాను. తలుపేసుకోండి, సరేనా? సరే. ఏ ఎవరు అక్కడ? చంద్రక్క. నిన్ను నాకు చూడాలనిపిస్తా ఉందే. ఏంటి? నువ్వు కొంచెం బయటికి రాగలవా? ఇప్పుడా? నేను వస్తాను. అందరూ గుడికి వెళ్ళారు. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు, నేను వెంటనే వెళ్ళాలి. అంజలి, ఏంటి విషయం చెప్పు. అమ్మ ఫోన్ చేసింది, నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. వెళ్తున్నావా? వెళ్ళాలి. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తావు? నాన్న డిశ్చార్జ్ అవగానే మరుక్షణమే ఇక్కడ ఉంటాను. నేను నిన్ను కలవలేదని నన్ను మర్చిపోవు కదా? విశాల్, ఎడవకమ్మా, ఎడవద్దు, ఎడవకమ్మా. ఎందుకు భయపడుతున్నావు? ఏమైందమ్మా? ఏమైంది చెప్పు, చెప్పమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా. పోరా. అయ్యా, ఏమైంది? నా కూతురు ఎక్కడ? తలుపేసుకొని ఉంది, ఎంత తట్టినా తేడా లేదు. ఏమైంది? అంజలి, అంజలి తలుపు తెరువమ్మా. అంజలి, నీకే చెప్పేది, తలుపు తెరువమ్మా. అంజలి, అంజలి, అసలు ఏం జరిగింది? పాలిచ్చి వెళ్ళిపోయినయ్యా. ఆ తర్వాత వంటగదిలో పనిచేస్తున్నాను. బయట ఏదో శబ్దం వస్తే వెళ్ళి చూసాను. ఏమైంది? హరి ఉన్నాడయ్యా. నిజంగానా? కల్లారా చూశాను. అతను హరి. అంజలి, 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 తలుపు తీయమ్మా. తలుపు తెరవమ్మా. అంజలి. అయ్యగారు, నేను అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. నిన్ను నా తోడబుట్టిన వాడికంటే ఎక్కువగా చూసుకున్నారు, కానీ నువ్వు నా కూతురుని. అయ్యగారు, మీరేమంటున్నారో అర్థం కాలేదు. ఏంటో చెప్పండి. నీకు తెలియదు కదా? నాకేం తెలీదు. తెలీదా? అయ్యగారు, నాకేం తెలియదు. అయ్యగారు, నన్ను నమ్మండి. అయ్యగారు, నన్ను నమ్మండి. అయ్యగారు, అయ్యగారు, వదలకూడదురా. ఏమైంది? ఏమైంది అయ్యా? వాడిని చంపేరా. వాడు నా కూతుర్ని. లేదు, ఈ ఇంటి అమ్మాయి మీద నాకేం తెలీదు. ఎక్కడి నుంచి వచ్చిన నిన్ను నాకేం తెలీదు. వదలండి, వదలండి. నాకేం తెలీదు, నన్ను నమ్మండి. నాన్న, ఏమైంది? నాకేం అర్థం కావడం లేదు. మీరు వెళ్ళండి నాన్న. నువ్వు పైకి వెళ్ళి చూడు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. తాతయ్య, హరిని వదిలిపెట్టమని చెప్పండి. తాతయ్య ప్లీజ్.
చాలా ఆపు. హరి గురించి నాకు తెలుసు. హరి, జరిగింది భయపడకుండా ధైర్యంగా నువ్వు తాతయ్యతో చెప్పు. చెప్పు, ధైర్యంగా చెప్పు. అంతటికి కారణం ఎవరు చెప్పు. నాకే పాపం తెలీదు. నాకు నిజంగా ఏం తెలియదు అయ్యగారు. అంత అబద్ధం. వీడు చెప్పేదంతా అబద్ధమే. వీడు చేసింది నా కల్లారా నేను చూశానయ్యా. వీడే మన అమ్ముని. అయ్యగారు పోరా బయటికి. పొమ్మంటుంటే అరే తాతయ్య, నేను చెప్పేది వినండి. నువ్వు లోపలికి రా. తాతయ్య, తనకేం తెలియదు తాతయ్య. తను నమ్మండి. అమ్మా అంజలి, 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 అంజలి. నా హరి ఖచ్చితంగా లాంటి వాడు కాదు. నేను ఇవన్నీ అస్సలు నమ్మను. అంజలికి జరిగిన దాంట్లో హరికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. ఏది ఎలాగో తెలీదు, కానీ ఖచ్చితంగా ఒక కుట్ర జరిగింది. ఓడిపోకూడదు. ఖచ్చితంగా నువ్వు ఓడిపోకూడదు. ఎదురు చూడటానికి ఖచ్చితంగా ఒక మనసు కావాలి. అయ్యా, పవిత్రనా? వచ్చావని విన్నాను. నిన్ను చూడడం నాకు చాలా సంతోషం. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునే ప్రయాణమయ్యావా? ఈ ఊరు వదిలి నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నేను మొత్తం మర్చిపోగలను. మా అమ్మ సమాధి నుంచి కొంచెం మట్టి మాత్రం తీసుకెళ్తాను. ఆ తర్వాత తిరిగి రానే రాను. మనం వెతికేవాళ్ళు కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్లే మన సొంతం. తరువాత ఆ ఇంట్లోనే తను ఉంది, నువ్వు ఆశించిన సుభద్ర. కాల పుష్పకూడం పెరగాలి, ఎర్రమట్టిలో గంధపు మొక్క. అన్ని కార్యాలు సక్రమంగా జరగాలి. 108 తాండవాల్లో ఇదే నాకు బాగా నచ్చింది. మగవాళ్ల అన్ని చర్యలకు బానిసగా ఉంటున్నది ఆడవాళ్ళ చర్యలు. ఈ అర్ధనారీశ్వరుడు నిజమైన దేవుడైతే నా రక్త సంబంధాలందరికీ ఎందుకు ఇలాంటి సమస్యలు? మౌనం. నాకన్ని రకాల స్వాతంత్ర్యం దక్కాలి. సుభద్ర, వచ్చేసావా? హే రఘురామా, మళ్ళీ వచ్చేసావు కదా నువ్వు. మర్యాదగా వెళ్ళిపో. సుభద్ర, సుభద్ర, నీకేమైందో చెప్పు సుభద్ర. అందరి ముందు వ్యసనాల వల్ల జీవితాన్ని పాడు చేసుకున్నారు.
అంతా అయిపోయాక నన్ను చూడాలనిపించింది కదా. కానీ జీవితం పోయింది. నిన్ను కలవడానికి ఎంతగానో ఆశపడ్డాను. నా మనసులో ఎప్పుడు ఆ పాత సుభద్రనే ఉంటుంది. నేను వెళ్తాను. ఏమండి, మైథిలి, మైథిలి, అందగత్తెవి. నువ్వు సుభద్ర కన్నా చాలా అందగత్తెవి. పువ్వు కన్నా చాలా అందమైన దానివి. నీలో ఒక సుభద్ర ఉంది. ఈ ఇంట్లో ఉన్న రాక్షసి ఒక రాత్రి కోరిక తీర్చుకోలేనిదే సుభద్ర. నాకు ఎప్పటికీ మైథిలి కావాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నా. నువ్వు అనుకునేలాంటి అమ్మాయిని కాదు. ముందు అది అర్థం చేసుకో. నా హరి కోసం నేను తపస్సు చేస్తున్నాను. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. పోయిన సంవత్సరం తిరునాళ్ళలో నీ అరంగేట్రం చూసినప్పుడే నీ మీద ఒక కన్నుంచాను. నేను మర్చిపోలేను. ఎన్ని సంవత్సరాలైనా నీ కోసమే వెయిట్ చేస్తున్నాడు ఈ రఘురాం. ఆ ముసలోడే అనవసరంగా నీకు పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడు. నేను అది తట్టుకోలేకపోయాను. ఆటలాటైనా సరే, యుద్ధమైనా సరే, రక్తం చూసి భయపడకుండా ఉండేవాడే జయించగలడు. వాడెక్కడ జయిస్తాడు? నేను వేసిన ప్లాన్లో వాడి జీవితమే నాశనం అయిపోయింది. ఇక వాడు రాలేడు మైథిలి. వాడు నీ కోసం రాడు. హరి, హరి, రేయ్! కాపాడండి, నన్ను కాపాడండి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను.
అయ్యా వీడు నన్ను చావు కొడుతున్నాడయ్యా. ఎరా నీకు ఎంత ధైర్యం ఉంటే వాడిని మా ఇంటి ముందుకే తీసుకొచ్చి కొడతావు. వాడేం తప్పు చేశాడో చెప్పరా. ముందు వాడేం చేశాడో ఏంటో తెలుసుకోండి పెద్దయ్యా. అయ్యా వీడికి పిచ్చి పట్టిందయ్యా. మంచి వాళ్ళ నటిస్తూ ఇంటి అమ్మాయిల్ని నాశనం చేస్తూ ఈ కుటుంబాన్ని చిన్నబేనం చేయాలనుకుంటున్నాడు. ముందు ఈయన్ని ఇక్కడి నుంచి బయటికి పంపించండి అయ్యా. కొట్టండయ్యా. రావే దీన్ని లోపలికి తీసుకెళ్ళండి. నా కొడుకు మీద చేతిరా. నువ్వు ఇలా చేయడానికి కారణం వీళ్ళ మీద ఉండే ప్రేమ కథ నాకు తెలుసు. నువ్వు నా కొడుకుని కొట్టిన దెబ్బల్లో వాడు తప్పించుకోవడం నీకు నచ్చలేదు కదా, అంతేనా? నా కొడుకు మీద అన్యాయంగా నేరం మోపి వాడిని ఇంటి నుంచి బయటికి పంపేటప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏదో ఒక రోజు నిజాలన్నీ ఖచ్చితంగా మీ ఇంటి ముందుకొచ్చి మీతో చెప్పాలనుకున్నాను. నేను చెప్పేది వినండి అయ్య గారు. నీ కొడుకుని తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. మా నాన్నగారికి నువ్వు పాత మిత్రుడు అన్న ఒకే ఒక్క కారణంగానే నీ కొడుకుని ఏమీ చేయకుండా ప్రాణాలతో వదిలిపెట్టాం. నేను ఒట్టేసి చెప్పగలను సార్, తను జీవితాంతో సంతోషంగా బతకడానికి నా జ్ఞాపకాలు మాత్రమే చాలు అని. వద్దు, నా మాట విను, వద్దు. ఇక నుంచి ఈ అమ్మాయి నీ మనసులో ఉండకూడదు. పోదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పెద్దయ్యా, దయచేసి నా పిల్లల్ని అన్యాయం చేయకండి. మీరు మీ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణ, నేను చూపించిన ప్రేమకు ఇది ప్రతిఫలమని అనుకుంటున్నాను. నీ కొడుక్కి అర్థమయ్యేలా బుద్ధి చెప్పు. వాడు నా కూతుర్ని ఇబ్బంది పెట్టకూడదు. లోపలికి తీసుకెళ్ళండి. అయ్యగారు నేను వెళ్తున్నాను. దానికంటే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంద్రా అయ్యా, వీడు చెప్పేది ఏది నమ్మకండి. అందరినీ మోసం చేయాలనుకుంటున్నాడు. వీడు ఎంత నీచమైన పని చేశాడో నేను మీ అందరికి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళనంతే. వినండి అయ్యా, మీరే వినండి, బాగా వినండి. కొత్తగా తల్లి ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నాడు. మైత్రిని వీడి సొంతం చేసుకోవడానికి ఈ డ్రామా అంతా. ఆపరా, మర్యాదగా నిజం ఒప్పుకుంటావా లేదా? విశాల్, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అందరికీ చెప్పు. అయ్యా, ఇంగ్లాండ్కి వెళ్ళే ముందు రోజు అంజలిని నేనే బయటికి రమ్మని చెప్పాను. నీకు రేయ్, మళ్ళీ ఈ అమ్మాయిని అల్లరి చేయడం చూశాననుకో, మూతి పగులుతుంది. నువ్వెందుకు తల్లి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చావు? రే, దెబ్బలు తినకన్నా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. పోరా 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 అంటే వెళ్తావా లేదా? నువ్వు పదమ్మా, నేను తీసుకెళ్ళి వదిలిపెడతాను. పద, నువ్వు పదమ్మా, చెప్తే విను.
ఆగురా ఆగు. దాన్ని ఇంతటితో మర్చిపో. మళ్ళీ ఈ ఊర్లో నిన్ను చూశాననుకో, చూసిన చోటే పాతేస్తాను రాస్కెల్. చావు బతుకుల మధ్య ఉన్న మీ నాన్నను చూడాలని ఉందా లేదా ఇక్కడ చావాలని ఉందా చెప్పరా. ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పోరా. అంజలి 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 ఏమైంది అంజలి? ఏమైందమ్మా అంజలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అంజలి చెప్పు. నువ్వు వాడు కలిసి ఏం చేశారో మర్యాదగా చెప్పండి. అంజలి చావు కారణం ఎవరు చెప్పు. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. ఏమైందమ్మా? ఏమైంది చెప్పు. ఏం కాదులేరా, వెళ్దాం. భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఇదంతా నేనే చేశానని బయటికి తెలిసిందో చంపేస్తాను. నిన్ను మాత్రమే కాదు, దీన్ని కూడా. నిన్ను, నీ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను. నా కుటుంబం, సొంతం బంధం ఏమీ లేదు. నేను చెప్పింది అర్థమైంది కదా. నేను చెప్పినట్టు వింటేనే దానికి మంచిది. దీనంతటికి కాను రఘురామయ్యా. నాకు తెలియకుండా తనకు సాయం చేశాను. నన్ను క్షమించండి అయ్యా. కొట్టి చంపేరా వాడిని. కొట్టి చంపరా వాడిని. మెడపట్టుకుని బయటికి పోవే, బయటికి పోవే. పోవే పోవే ఇక్కడి నుంచి. నా పిల్లలు ఎటువంటి తప్పు చేయలేదని మీకు తెలియజేయాలనుకున్నాను అయ్యగారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. వెళ్తానయ్యా. కృష్ణ, నేను చచ్చేంత వరకు నువ్వు నాతోనే ఉండాలి. అయ్యగారు, పెద్దయ్యగారు. అమ్మా ఇలారా. హరి, ఇక ఈ మైథిలి నీకే సొంతం. నేను చావాలనుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించుండొచ్చు. జీవితం ఎంత అందమైనదో నాకు అర్థమయ్యుండేది. మీ అందరి అందమైన జీవితాలు నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను. మీరు సంతోషంగా జీవించిన తర్వాత నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకు నేను ఎదురు చూస్తూ ఉంటాను.